పార్లమెంటు రహస్యంగా సమావేశమవుతుందా? అలా సమావేశం జరుపుకునేటువంటి అవకాశం రాజ్యాంగంలో అసలుందా? ఇంతకు ముందెప్పుడైనా ఇలా జరిగిందా? ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి అవకాశం అయితే అసలుందా? పహల్గాం దాడుల తరువాత నెలకొన్నటువంటి పరిస్థితుల మధ్య అలాంటి సమావేశపు అవసరం మీద చర్చ మొదలైంది. వెంటనే పార్లమెంటు సమావేశం జరపాలన్న విపక్షాల డిమాండ్కు ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందో లేదో చర్చించే ముందు గతంలో ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం. ఒకప్పుడు దూరదర్శన్లో, ఇప్పుడు సంసద్ టీవీలో మనం పార్లమెంటు ప్రత్యక్ష ప్రసారాలు చూస్తున్నాం. కానీ ప్రత్యేక సందర్భాలలో పార్లమెంటు కానీ రాష్ట్ర శాసనసభలు కానీ రహస్య సమావేశాలు జరుపుకోవడానికి మన రాజ్యాంగం అవకాశాన్ని కల్పించింది. నిజానికి బ్రిటిష్ పార్లమెంటు నుండి మనం ఈ రహస్య సమావేశ సాంప్రదాయాన్ని అరువు తెచ్చుకున్నాం. సాధారణంగా అయితే యుద్ధ సమయాలలో ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల మీద చర్చించడానికి ఇలాంటి రహస్య సమావేశాలు జరపడం అనేది ఆనవాయితీ. రహస్య నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినప్పుడు, సున్నితమైన విషయాలు చర్చించవలసి వచ్చినప్పుడు ఇలాంటి సమావేశాలు జరుగుతాయి. భారతదేశంలో బ్రిటిష్ పాలనలో మొదటిసారిగా 1942లో సెంట్రల్ అసెంబ్లీ ఇలాంటి రహస్య సమావేశాన్ని జరిపింది. అది అప్పటి 2వ ప్రపంచ యుద్ధం గురించి చర్చించింది. అయితే స్వాతంత్రం తరువాత మన రాజ్యాంగంలో ఈ రహస్య సమావేశాలకు సంబంధించిన నియమాలు పొందుపరుచుకున్నాం. సభ్యులు తప్ప ఎవరిని అనుమతించకపోవడం, తప్పనిసరి అనుకున్నప్పుడు మాత్రమే కొంతమంది అధికారులను మాత్రం స్పీకర్ అనుమతించడం వలన వీటిని రహస్య సమావేశాలుగా పిలుస్తూ ఉంటారు. లోక్సభ కార్యనిర్వహణ నియమాలను చెప్పేటువంటి 25వ అధ్యాయంలోని 248 నుంచి 252 నియామకాలు ఈ సమావేశంలో జరిపేటువంటి విధానాన్ని వివరిస్తాయి. సభా నాయకుడి అభ్యర్థన మేరకు స్పీకర్ సమావేశాన్ని ఖరారు చేసి సభ్యులకు తెలియచేస్తారు. సభ రహస్యంగా సమావేశమైనప్పుడు అపరిచితులను ఛాంబర్లోకి, లాబీలోకి, గ్యాలరీలో కూడా అనుమతించరు. అయితే సభ్యులు కాని వారు అవసరం ఉంది అనుకుంటే స్పీకర్ అనుమతించవచ్చు. కార్యకలాపాల సమాచారం సెక్రటరీ జనరల్ తయారు చేసి స్పీకర్కు అందచేయాలి. ప్రచురణ మీద నిషేధం ఎత్తివేసిన తరువాత మాత్రమే ఆ సమాచారాన్ని ప్రచురించాలి. ఈలోపు సభ్యులు కూడా ఈ చర్చల గురించి వెల్లడించటం సభా హక్కుల ఉల్లంఘన కిందకి పరిగణలోకి వస్తుంది. ఇన్ని నిబంధనలు ఉన్న పార్లమెంటు రహస్య సమావేశాలు భారతదేశంలో ఇప్పటి వరకు కూడా జరగలేదు. నిజానికి 1962లో చైనా దురాక్రమణ జరిగినప్పుడు ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంటు రహస్య సమావేశానికి డిమాండ్ చేశారు. ఆ వ్యవహారం తక్షణమే చర్చించాలి అన్నారు. కానీ అప్పటి ప్రధాని నెహ్రూ ఒప్పుకోలేదు. ఆ తర్వాత మరెప్పుడూ కూడా పార్లమెంటు రహస్య సమావేశం జరగనే లేదు. అయితే ఒక శాసనసభ మాత్రం రహస్యంగా సమావేశమైంది. దేశ అంతర్గత భద్రతకు సవాలుగా మారింది అంటూ నక్సల్స్ సమస్య మీద చర్చించడానికి ఛత్తీస్గఢ్ అసెంబ్లీ సమావేశమైంది. 2007 జూలై 26న జరిగిన ఆనాటి సమావేశమే భారత పార్లమెంటరీ చరిత్రలో మొదటి రహస్య సమావేశం. అప్పటి నుంచి ఇప్పటి వరకు భారతదేశంలో ఏ చట్టసభల్లో కూడా రహస్య సమావేశం జరగలేదు. అయితే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో పహల్గాంలో పర్యాటకుల మీద జరిగినటువంటి ఉగ్రదాడి దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతిలోకి ముంచేసింది. ఈ దారుణం మీద రాజకీయ వర్గాలలో చర్చ కూడా తారాస్థాయికి చేరిపోయింది. ఈ వ్యవహారంలో అభిప్రాయాలు, సూచనలు తీసుకునేందుకు ప్రభుత్వం వెంటనే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరపాలని డిమాండ్ చేస్తున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నాయకులు, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ విషయం మీద ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేకంగా లేఖలు రాశారు. ఇలాంటి సున్నితమైన విషయంలో విపక్షాలను కూడా విశ్వాసంలోకి తీసుకుంటూ యుద్ధం లాంటి నిర్ణయంలో ఏకాభిప్రాయం సాధించడానికి పార్లమెంటు రహస్య సమావేశం జరపవచ్చు. లేదా అప్పట్లో నెహ్రూ కాదన్నట్లుగానే మోదీ కూడా ఏకపక్ష నిర్ణయానికే మొగ్గు చూపినా ఆశ్చర్యపోనక్కర్లేదు.